మిత్రులారా, మీ ఇంటి టెర్రస్ ఖాళీగా ఉందా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? దాని పచ్చని నందనవనంగా మార్చేయండి. ఎలాగంటే రంగురంగుల పూల మొక్కలు నాటండి. అందాలకంద దేవతార్చన చేసుకోవడానికి కూడా పూలు దాచుకోవండి. మళ్ళీ గుమ్మడి, జాజి, రోజాలు, ఎన్ని రకాల పూలు కావాలంటే అన్ని. కూరగాయల కదా, కొత్తిమీర, టమాటా, బీరకాయ, పాలకూర, దోసకాయ, ఇష్టమైన కూరగాయలు మొక్కలు పెంచండి. రుచికరమైన కూరలు, దోసిలి వస్తాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. పండ్ల ప్రపంచం బొప్పాయి, జామ, ఆవకాయ, సీతాఫలం. మీ టెర్రస్లోనే పండ్ల తోట పెంచండి. సహజ సిద్ధ పండ్లు తినడం ఆరోగ్యంగా ఉండడానికి గ్యారెంటీ. ఇలా టెర్రస్ గార్డెనింగ్లో ఎన్నో లాభాలు. రుచికరమైన కూరగాయలు, పండ్లు పండిస్తారు. ఇంటి గాలి శుద్ధమవుతుంది. ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంచి వ్యాయామం కూడా అవుతుంది. మరి మీరు ఇప్పుడే మీ టెర్రస్పై గిండి వేసి పచ్చని ప్రపంచాన్ని సృష్టించండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసి తప్పక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టెర్రస్లో తోట ఆరోగ్యం మహా సంపద. పండ్లు, కూరల, పూల సంతోషం. పూజకి పూలు, వంటకి కూరలు, ఆరోగ్యానికి పండ్లు. మిద్దె తోట ఆరోగ్యమే మహాభాగ్యం. మిద్దె తోటలో పూలు పెంచడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. తోటకి బీస్ని అట్రాక్ట్ చేయడానికి, దానివల్ల పాలినేషన్ బాగా జరిగి కాయగూరలు, పండ్లు బాగా పండుతాయి. పూలని కొన్ని గార్డెన్కి వదిలేస్తే కొన్ని పూలు తీసుకొచ్చి మనం ప్రతిదినము ఇంట్లో పూజకి కూడా మనము సొంతగా పండించుకున్న పూలే వాడుకోవచ్చు. చూసారుగా, ప్రతిరోజు టెర్రస్ తోటలో వచ్చిన పూలతో పూజ. అండ్ చాలా సింపుల్గా మిద్దె తోటలోనే కాసిన దోసకాయతోటి నేను సింపుల్ దోసకాయ రెసిపీ కూడా చూపిస్తున్నాను. పప్పు, దోసకాయ, మిర్చి, కొంచెం చింతపండు, మెంతులు అన్నీ కలిపి బాగా వాష్ చేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడకపెట్టాలి 3 విజిల్స్. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలిపినాక చూసారుగా ఎంత కలర్ఫుల్. ఇప్పుడు తాలింపు. చెప్తూనే వితిన్ 3 విజిల్స్లో పప్పు రెడీ అయిపోయింది. పూజ కూడా అయిపోయింది. సో మిద్దె తోట ఉండడం వల్ల ఎన్ని ఉపయోగాలు చూస్తున్నారు కదా. సో మిద్దె తోట ఉన్న వాళ్ళు అయితే మనం ఏమీ చెప్పక్కర్లేదు. లేని వాళ్ళు కూడా ప్రయత్నించండి. ఒక చిన్న తొట్టిలు తీసుకొచ్చుకొని మిద్దె తోట పెంచుకోవడం వల్ల, పూలు, పళ్ళు, కాయలు మనమే పండించుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. పప్పు టేస్ట్ మాత్రం అదిరిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.